తెలంగాణ వాళ్ళంతా కూడా కోస్తాంధ్ర రాయలసీమ వాళ్ళు దొంగలు అనుకుంటారు. పాస్ చేయకపోతే తెలంగాణ మండుతుంది, పాస్ చేస్తే సీమాంధ్ర ఎదురు తిరుగుతుంది. తెలంగాణ వస్తే అన్ని స్వర్గం అని చెప్పనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో వీ హ్యావ్ వాట్ ఆర్ కాల్డ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. మై లాస్ట్ గవర్నమెంట్ అసైన్మెంట్ వాజ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ MDగా. And I knew I was leaving. I made up my mind to leave. I put in my papers, but still I was doing only maybe half or one third of my work in terms of my general pace. వెళ్ళిపోతున్నాను, రిటైర్మెంట్గా తీసుకున్నాను అది. And I was preparing discussion paper for the future, etc. I was doing minimum required, which is still more than anybody else's. That's the tragedy of India. One of the things that confronted me was, అప్పుడే ఇన్ఫోసిటీ వచ్చింది. I was the architect of that. హైటెక్ సిటీ కానీ ల్యాండ్స్ టేక్ ఓవర్ చేయడం కానీ L&Tకి అది ఇవ్వడం కానీ అలొకేట్ చేయడం కానీ ఆల్ దట్ ఐ డిజైన్డ్ ఆల్ దట్ అనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వర్క్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ వాళ్ళందరూ రోజు నాకు కంప్లైంట్స్, సార్ మాకేమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోలేదు, రోడ్లు బాగోలేదు, వాటర్ సప్లై లేదు, డ్రైనేజ్ సరిగ్గా లేదు, చెత్తగా ఉందని చెప్పని. IIC ఆఫీసర్ని అడిగితే సార్ వీళ్ళు డబ్బులు కట్టలేదు, రిసోర్సెస్ లేవు, అంతా ఇండస్ట్రీ వాళ్ళే కానీ వీడు కూడా పట్టించుకోరు, ఎగ్గొడతారు వీళ్ళు కూడా. సో ఐ సమ్మన్డ్ ఆల్ దీస్ 2 groups together. There was a big meeting about 200-300 people, a group of industrialists and all my officers. And I told them, I have heard enough of it. Both of you are speaking truth. Iddaru dongalu meeru. I am simply going to do one thing. I'll take away all alibis for inaction. I will transfer the power to raise taxes and to execute the works to the industrial associations themselves. After all, you are the stakeholders. You have to pay the money. మీరే కట్టుకోండి, మీరే చేసుకోండి. మీకు రోల్ లేదు, మీ పని డెవలప్ చేయడం కొత్తవి. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ బోర్డు జరిగింది నథింగ్. మీకు ఇదంతా ఎందుకు చెత్త నోరు మూసుకొచ్చండి. బికాస్ సంబడీ హ్యాస్ టు బి మానిటర్. ఐ విల్ క్రియేట్ రెగ్యులేటరీ మెకానిజం సో దట్ దేర్ ఇస్ సమ్ టీమ్, దట్స్ ఆల్. అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పవర్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పోస్ట్. The officers didn't want to lose control and opportunities for corruption. The industry didn't want to take responsibility. They were very comfortable complaining. And I bulldozed. I said nothing doing. When చిన్నపిల్లలా చేస్తున్నారు, my mind is made up, shut up అని I forced them. You go everywhere today, every year they come to me, సార్ దీన్ని తీసే ప్రమాదం ఉంది, మీరే మళ్ళీ ఆదుకోవాలి, మీరే క్రియేట్ చేశారని. నౌ దే అండర్స్టూడ్. రుచి మరిగిన తర్వాత ఎవరికి దాన్ని మార్చడం ఇష్టం లేదు. ఆ రుచి మరిగేదాకా అందరూ రెసిస్ట్ చేస్తారు. సో దిస్ వర్క్స్. దట్ దిస్ డజంట్ వర్క్ ఇస్ అ క్యానర్డ్. మన దేశంలో మనకి ఇష్టం లేదు. అది వర్క్ అయితే మనం ఏమైపోతాం? చాలా మందికి అధికారులు ఉన్న వాళ్ళకి కానీ, సోకాల్డ్ సివిల్ సోషల్ సర్వీస్ ఉన్న వాళ్ళకి కానీ, ఈ జనం వాళ్ళ బతుకు వాళ్ళు చూస్తూ నేర్చుకుంటే మనందరినీ పట్టించుకోవాలని ఏడుపు మనందరికీ ఉంది. కాబట్టి ఒక ఎమ్మెల్యేకో, ఒక అధికారికో, లేకపోతే ఒక సోకాల్డ్ NGO లీడర్కో ఈ జనం బాగుపడాలని కోరికలేదు. ఈ జనం ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చి బాంచాన్ని కాల్మొక్తా, ఇది చేయండి సార్ అని చెప్పంటే, ఆహా నేను చూస్తావయ్యా, ఆలోచిస్తాను అని ఒక ఫోన్ చేసి వాడిని 10 సార్లు తిప్పించుకుంటే నాకు తిరుగుతున్నది. దట్ ఈస్ ద హార్ట్. అసలు నా దగ్గర చేయడం ఏం చేయడం ఎందుకు? నా దగ్గర రావక్కర్లేదే, నీ పని నువ్వు చేసుకునే పరిస్థితి కల్పిస్తే నేనేమైపోతాను ఏడు పిల్లకి. అండ్ దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఇన్ గవర్నమెంట్ అండ్ అవుట్ సైడ్ గవర్నమెంట్. బిలీవ్ మీ. మీరు చాలా పైఎస్ NGOs అనుకుంటున్నారే, నేను పేర్లు చెప్పిన మళ్ళీ చాలా మంచివాళ్ళు, నిజంగా వ్యక్తిగతంగా మంచివాళ్ళు, సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, నిజంగా వాళ్ళు గాంధేయులు, నాకేం అనుమానం లేదు. కానీ మూర్ఖులు. ఒకరోజు సంభాషణ ఇలాగ జరుగుతుంది. వాళ్ళు దేశంలో కొంచెం కీలకమైన వాళ్ళు, కొందరు పేర్లు చెప్తే మీరు షాక్ అవుతారు. ఐ డోంట్ వాంట్ టు స్టేట్ దేర్ నేమ్స్ ఆన్ కెమెరా. 2 గంటలు డిస్కషన్ అయింది. వాట్ ఈజ్ లోక్ సత్తా డూయింగ్, వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు అకాంప్లిష్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. మనంతా విన్న తర్వాత నాతో వన్ పర్సన్ సెడ్, JP ఇవన్నీ నిజంగా జరిగిపోతే మనందరం ఎందుకు? అదే మాట దేశం వివిధ ప్రాంతాల నుంచి ఇంకొకరు ఉన్నారు. సిమిలర్ థింగ్ కేమ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్. ఒకళ్ళు ఇంగ్లీష్లో, ఒకళ్ళు హిందీలో, ఒకళ్ళు ఇట్లాగా అన్నారు. నేను ఒక్కడే ఉంటే నేను నమ్మేవాడిని కాదు. ఐ వుడ్ హావ్ థాట్ ఐ మిస్హర్డ్ ఇట్ అని. నాతో పాటు దే వర్ కొలీగ్స్ ఫ్రమ్ అవర్ సైడ్. అంతా అయిన తర్వాత వి ఎక్స్చేంజ్ నోట్స్. ఏమన్నా హ్యావ్ ఏ మిస్హర్డ్, కమ్యూనికేషన్లో గ్యాప్ ఉందా అని. రిపీటెడ్ దిస్ క్వశ్చన్ కేమ్. ఇవన్నీ జరిగిపోతే మనం ఎందుకు అసలు? కాబట్టి మీరు కేవలం ఇది పాలిటిక్స్, గవర్నమెంట్ తప్పు కాదు. ఇప్పుడు కేసీఆర్ చెప్పినాడు, తెలంగాణ వస్తే బిడ్డ అసలు నీకెందుకు 3 ఎకరాల భూమి ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ఏ 3 ఎకరాలు? ఏది నీళ్లు, ఏది ఉద్యోగం? మిగతా దేశాలు ఎందుకంటే గొప్పగా పనిచేయాలి. ఓదార్చే నాయకుడు లేడు. ఎందుకంటే ఈ విభజనలో అందరూ తలా ఒక చెయ్యి వేశారు. మొత్తం సీమాంధ్ర ప్రజలను అందరూ కలిసి ఉమ్మడిగా మోసం చేసేసారు.